బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి వచ్చాయి. జీరో ఎఫ్ఐఆర్, పోలీసు ఫిర్యాదులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయడం, ఎస్ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో సమన్లు జారీ చేయడం, హేయమైన నేరాల్లో నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో తీయడం వంటివి నూతన చట్టాల్లో పొందుపరిచారు. కొత్త నేర చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులో విచారణ పూర్తయిన 45 రోజుల్లో తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. తొలి విచారణ జరిగిన 60 రోజుల్లోనే అభియోగాలు నమోదు చేయాలి. అత్యాచార బాధితుల వాంగ్మూలాన్ని వారి గార్డియన్ లేదా బంధువుల సమక్షంలో మహిళా పోలీసు అధికారి నమోదు చేయాల్సి ఉంటుంది. వైద్య పరీక్షల నివేదికలు వారం రోజుల్లోనే ఇవ్వాల్సి ఉంటుంది. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద చర్యలను కొత్త చట్టంలో నిర్వహించారు. రాజద్రోహం పదాన్ని తొలగించి దేశద్రోహాన్ని చేర్చారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించి కొత్త అధ్యాయాన్ని జతపర్చారు. చిన్నారులను అమ్మడం లేదా కొనడం కూడా తీవ్రమైన నేరంగా పేర్కొన్నారు. మైనర్లపై జరిగే సామూహిక అత్యాచారాలకు మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడనుంది. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీలో 511 సెక్షన్లు ఉండగా భారతీయ న్యాయ సంహితలో వాటిని 358 సెక్షన్లకు కుదించారు. వివాహం చేసుకుంటానని తప్పుడు వాగ్దానాలు ఇవ్వడం, మైనర్లపై సామూహిక అత్యాచారం, మూకదాడి, గొలుసు దొంగతనాలకు సంబంధించి ప్రస్తుత ఐపీసీలో ప్రత్యేక నిబంధనలు లేవు. వాటిని కొత్త చట్టంలో చేర్చారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించి కొత్త చట్టాల్లో ప్రాధాన్యమిచ్చారు. ఈ నేరాల దర్యాప్తు 2 నెలల్లో పూర్తి కావాలి. అంతేకాదు బాధిత మహిళలు, చిన్నారులకు అన్ని ఆసుపత్రుల్లో ఉచిత ప్రాథమిక చికిత్స, వైద్య చికిత్సకు కొత్త చట్టాలు హామీ ఇస్తున్నాయి. మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులతో పాటు 15 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారు పోలీస్ స్టేషన్కు వెళ్లడం నుంచి మినహాయింపు ఇచ్చారు. సుమారుగా 160 సంవత్సరాల కిందట బ్రిటిష్ పరిపాలనకి వ్యవస్థకు అనుకూలంగా అప్పట్లో మనకి ఈ చట్టాలు అనేవి నిర్మించబడివి. ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేవి రూపొందించడం జరిగింది. ఇవి కాలానుగుణంగా అందులో కొన్ని మార్పులు, చేర్పులు చేయడం జరిగింది. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు ఉన్న పరిస్థితులకు, సామాజిక పరిస్థితులకు, ఆచార వ్యవహారాలకు, నేర ప్రవృత్తిని బట్టి కొన్ని సెక్షన్లు అనేవి అమెండ్మెంట్ చేయడం జరిగింది. అవి మొన్నటి వరకు మనం ఉపయోగించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని బట్టి, నేర వ్యవస్థను బట్టి, సమాజంలో ఉన్న మార్పులను బట్టి, ఆచార వ్యవహారాలను బట్టి ప్రస్తుతం జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త చట్టాలను నిర్మించడం జరిగింది. దానిలో ఐపీసీ, భారత శిక్షా స్మృతికి అనుగుణంగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ న్యాయ సురక్ష సంహిత, భారతీయ న్యాయ సాక్ష్య అధినియం అనే 3 చట్టాలను అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇవి జూలై 1 నుంచి అమల్లో జరుగుతుంది. ఈ చట్టాల ప్రకారం ప్రజలు వీటిపై అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ప్రజలకు ఉంది. పాత సెక్షన్లకు అనుగుణంగా కొన్ని కొత్త చట్టాలను, కొన్ని కొత్త సెక్షన్లను పెట్టడం కూడా జరిగింది. మన శిక్షా స్మృతిలో ఐపీసీకి అనుగుణంగా భారతీయ న్యాయ సంహితలో మనకి శిక్షల్ని 3 రకాలుగా నిర్వహించడం జరిగింది. ఎవరైనా నేరం నిరూపించబడితే వాళ్ళకి ఫైను లేదా జైలు శిక్ష, లేదా వారి యొక్క ఆస్తులు జప్తు చేయడం, లేదా మరణశిక్ష, జీవితకాల శిక్ష ఇప్పటి వరకు ఉంది. ఇప్పుడు కొత్తగా మనకి కమ్యూనిటీ సర్వీసెస్ అనే దాన్ని కూడా దీనిలో కొత్తగా పెట్టడం జరిగింది. ఈ శిక్షలు అనేవి చాలా గతంలో ఉన్న వాటికి కాకుండా ఇప్పుడు చాలా కఠినతరం చేసింది. ఫైన్ అమౌంట్ అనేది 100 నుంచి 1000 నుంచి లక్షలకి పెంచడం జరిగింది. అదేవిధంగా 3 సంవత్సరాల శిక్షల్ని 7 సంవత్సరాలకి 7 వరకు ఉన్న శిక్షల్ని ఇంకా ఎన్హాన్స్ చేయడం ప్రస్తుతం ఉన్న నేరాలని అరికట్టే ఉద్దేశంలో ఈ నేర యొక్క తీవ్రతని ఈ కొత్త చట్టం ప్రకారం పెంచబడింది. కాబట్టి ప్రజలు చాలా ఈ చట్టాలపై అవగాహన ఉండి, ఈ శిక్షలపై అవగాహన ఉండి మీరు చాలా మసులుకోవాల్సిందిగా నేను చెప్తున్నాం. దీంట్లో కమ్యూనిటీ సర్వీసెస్ అనేది కొత్తగా చేయడం జరిగింది. దీంట్లో భాగం ఏంటంటే నేరం చేసే వ్యక్తి ప్రవర్తన
మార్చడానికి, ఆ నేరం చేయకుండా ఉండడానికి దీనిని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏమిటంటే, ఉదాహరణకి ఏదైనా యాక్షన్ చేసిన వ్యక్తిలో మార్పు తీసుకురావడానికి అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాజువాలిటీలో ఒక 20 రోజులు కానీ 30 రోజులు కానీ సర్వీస్ చేయాలి. అదేవిధంగా ఇంకా వృద్ధాశ్రమాల్లో కానీ మిగతా వాటిల్లో సర్వీస్ చేసి అతనిలో ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చే విధంగా ఇది కొత్తగా అనేది పెట్టడం జరిగింది. గతంలో ఐపీసీలో ఉమెన్స్కి చిల్డ్రన్స్కి సంబంధించి ప్రత్యేకమైన సెక్షన్లు ఏమీ లేవు. అదేవిధంగా ఉమెన్స్ క్రైమ్ ఎగ్నెస్ట్ ఉమెన్కి సంబంధించిన సెక్షన్లు కూడా వేరు చోట్ల పొందుపరచడం జరిగింది. అవన్నీ ఈ కొత్త చట్టంలో ఈ సెక్షన్లన్నీ ఒక చోటకు తీసుకొచ్చి వాళ్ళకి, పిల్లలకి, మహిళలకు సత్వరమే న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ సెక్షన్లను అన్నీ ఒక చోటకు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా అందులో పనిష్మెంట్స్ కూడా ఎన్హాన్స్ చేసి ఈ పిల్లలకి, మహిళలకు న్యాయం జరిగే విధంగా, సత్వరం న్యాయం జరిగే విధంగా కొత్త చట్టంలో రూపొందించబడింది. ఇందులో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ, మహిళలు కానీ, దివ్యాంగులు కానీ, పిల్లలు కానీ, 15 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు పోలీసు సహాయార్థం న్యాయం గురించి పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు. దీనిలో మార్పును తీసుకొచ్చి పోలీసులే వారి దగ్గరికి వెళ్ళే విధంగా ఈ చట్టం రూపొందించబడింది. మైనర్ గర్ల్స్పై సామూహిక అత్యాచారం కేసుల్లో శిక్షను మరింత కఠినంగా చేస్తూ జీవితకాలం మరణశిక్షగా రూపొందించడం జరిగింది. ఇది గతంలో ఉన్న దానికంటే తీవ్రమైన శిక్షణ, కఠిన కారాగార శిక్ష కూడా విధించబడుతుంది ఈ చట్ట ప్రకారం. ఇప్పుడు ఈ కొత్త చట్టాల ప్రకారం గతంలో మనకు ట్రయల్స్ జరగటం, విచారణ జరిగిన తర్వాత నేరం నిరూపించబడి ముద్దాయికి శిక్షించడం అనేది ఎక్కువ కాలం పట్టేది. ఇప్పుడు ఈ కొత్త చట్టాల ప్రకారం అంత సమయం లేదు. 40 రోజుల్లో కేసును దర్యాప్తు అయిన తర్వాత 40 రోజుల్లో ఈ కేసు అనేది, తీర్పు అనేది వెలువడటం జరుగుతుంది ఈ కొత్త చట్టాల ప్రకారం. అదే కాకుండా నేరం 7 సంవత్సరాల పైగా శిక్ష పడే అవకాశం ఈ కొత్త చట్ట ప్రకారంగా ఎక్కువగా ఉంది. ఈ కొత్త చట్ట ప్రకారం సాక్ష్యాలు అనేవి గతంలో ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఏవి కూడా ఈ సాక్ష్యాల కిందకి పరిగణించేవారు కాదు, అడ్మిసిబుల్ కాదు. ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువు, సెల్ ఫోన్ ఇంక్లూడింగ్ అన్ని కంప్యూటర్స్ కూడా ఈ పరిధిలోనికి సాక్ష్యాల కింద తీసుకునే పరిధిగా తీసుకొనబడింది. కాబట్టి ఇప్పటి నుంచి టెక్నికల్గా ఏదైనా సరే సాక్ష్యాలను సేకరించడం జరుగుతుంది. దాన్ని నాశనం చేసే విధంగా ఉండకుండా రూపకల్పన చేయబడింది. ఈ కొత్తగా రూపొందించబడిన చట్టాల్లో కొన్ని కొత్త సెక్షన్లు కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాంట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్, అదేవిధంగా టెర్రరిజం, అదేవిధంగా గతంలో పిల్లలకి ప్రత్యేకమైన చట్టం ఉండేది, కానీ ఐపీసీలో వాళ్ళకి ప్రత్యేకించి ఒక ఈ సెక్షన్లు అనేవి పొందుపరచడం జరిగింది. దీని ప్రకారం కఠిన కారాగారమైన శిక్షల వీటికి శిక్ష అనేది చాలా తీవ్రంగా ఉండే విధంగా రూపొందించబడింది. డ్రగ్స్ స్మగ్లింగ్, పిల్లల అక్రమ రవాణా, ఇటువంటి వాటిల్లో శిక్ష అనేది చాలా కఠినకరంగా రూపొందించడం జరిగింది. కాబట్టి ఇటువంటి చర్యలకు పాల్పడకూడదు. భారతదేశానికి సంబంధించిన ఏ వ్యక్తి అయినా సరే వేరే విదేశాల్లో ఎక్కడైనా సరే ఆస్తులు ధ్వంసం చేయడం కానీ, వేరు చర్యలకు, వేరు నేరాలకు పాల్పడితే ఇప్పటి వరకు ఇండియాలో అయితే ఏ విధమైన నేరాలు మోపబడతాయి, ఇవి కూడా వాటిలో వేరే దేశాల్లో చేసినా కూడా ఈ నేరం కూడా వాటికి పొందించబడుతుంది. గతంలో ఈ విధంగా లేదు. ఒక ఇండియాలో జరిగిన నేరాలకు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఈ పరిధి మొత్తం త్రూఅవుట్ ప్రపంచమంతా కూడా మనకి విస్తరించడం జరిగింది. అదే కాకుండా ఇండియా యొక్క సమగ్రతకు భంగం కలిగించే విధంగా చేస్తే గతంలో మనకి ఐపీసీలో ఏ విధమైన శిక్ష కానీ సెక్షన్ కానీ ఏమీ లేదు. ఇప్పుడున్న భారతీయ చట్టంలో ఇవి టెర్రరిజం కింద పరిగణించబడి మన దేశానికి కానీ, మన సమగ్రతకు కానీ, మన ప్రజాస్వామ్యానికి కానీ ఏదైనా భంగంగా కలిగించే విధంగా చేస్తే వాళ్ళ మీద టెర్రరిజం అనే కొత్త సెక్షన్ వచ్చింది, అది విధించడం జరుగుతుంది. ఇది కూడా చాలా
కఠినమైన శిక్షగా రూపొందించడం జరిగింది. కాబట్టి పట్టణ ప్రజలు, గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ కొత్తగా రూపొందించబడిన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, నేరాలు బాగా కఠినతరం చేసినందువలన మీరందరూ కూడా ఎటువంటి నేరాలకు పాల్పడకూడదని అందరికీ తెలియజేయడం.